పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలోని ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించిన విద్యార్థులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ, డైరెక్టర్ శ్రీహరి, కీర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు ఫ్రెషర్స్ డే అంటే మొదటి సంవత్సరం జాయిన్ అవుతున్న విద్యార్థులను ఆహ్వానిస్తూ సెకండ్ ఇయర్ విద్యార్థులు వారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క పార్టీని ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయమన్నారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వేర్వేరు కాకుండా మనమంతా ఒకటే అని తెలియపరిచే విధంగా ఈ కార్యక్రమం చేయడం ఆనందంగా ఉందన్నారు. వివిధ కోర్సుల్లో జాయిన్ అయిన విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదవాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ బీటెక్ లో ఏ గ్రూప్ చదివినా ఉద్యోగాలకు లోటు లేదన్నారు. దేశంలో పోటీతత్వం ఉన్నప్పటికీ విద్యార్థులు కోర్సుల్లో నైపుణ్యం పెంచుకుంటే సరిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, హెచ్ఓడిఎస్, ఫ్యాకల్టీస్, విద్యార్థులు పాల్గొన్నారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా మమేకం చేసుకుని వాళ్ళకు ట్రీట్ ఇచ్చి మేము సీనియర్ జూనియర్స్ కాదు, వీఆర్ ఆల్ వన్, ఫ్యూచర్ లీడర్స్ అని వెల్కమ్ చెప్తూ ఈ ఫ్రెషర్స్ డే ఏర్పాటు చేసినందుకు సెకండ్ ఇయర్ వాళ్ళకి అభినందనలు, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి శుభాశీస్సులు. మా డైరెక్టర్ శ్రీహరి గారు మాట్లాడుతూ ఏదైనా అదర్ దెన్ సిలబస్ యాక్టివిటీస్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది ఒక 30 సంవత్సరాల నాడు ఈ కోర్సు డిజైన్ చేయబడ్డప్పుడు అందరూ ఐటీ అనేవారు. అట్లా ఇది బాగా కంప్యూటర్ సైన్స్లో మంచి స్థానాలని పొందింది. ఆ విధంగానే మంచి ఫలితాలను కూడా సమాజంలో ఇచ్చింది. అలాంటి డిపార్ట్మెంట్లో మీరందరూ అడ్మిషన్ తీసుకున్నందుకు మీ అందరికీ, ఫ్రెషర్స్కి, సెకండ్ ఇయర్ వాళ్ళకి పేరు పేరున అభినందనలు, నా శుభాశీస్సులు. తర్వాత ఎంత ఈజీ అయిపోయింది, ఫోటోలు తీస్తున్నాం, ఏ విషయమైనా దాని ద్వారా గ్రహిస్తున్నాం. టెక్నాలజీ అంతా పేపర్లెస్కి వెళ్ళిపోతున్నాం, ఫియర్లెస్. అండ్ ఎవరి దగ్గరికి వెళ్ళాంసల్లా, ట్యూషన్కి వెళ్ళాంసల్లా, ట్యూషన్ మాస్టరే మీ ల్యాప్టాప్లో ఉంటున్నారు, మీ సెల్ ఫోన్లో ఉంటున్నారు. నిన్నే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన, ఆయన పేరు నాకు రావట్లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఎవరున్నారో చూస్తే మీకు తెలుసు. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ అని కొడితే వచ్చేస్తుంది ఆ పేరు. ఆయన ఏమంటున్నారంటే మనం ఈ వైఫై 100 కోట్లు అవటానికి 2004-05లో మనం 5-6 కోట్ల మంది వినియోగించేవారు. ఈవేళ ఆ సంఖ్య ఎంత అయిందో ఎవరైనా చెబుతారా? అంటే మొన్నటికి అయింది, నిన్న పేపర్లో వచ్చింది. ఎవరు కూడా న్యూస్ పేపర్లు చూడలేదు. అనవసరమైనవి చూస్తున్నారు. దేనికి అనవసరమైనవి? మీ ఫ్యూచర్కే ప్రతిబంధకాలైనవి, హర్డిల్స్ వస్తాయి. కానీ మీ ఫ్యూచర్కి కావాల్సినవి మాత్రం మీరు చూడలేదు. కారణం, దాని మీద మీకు నాలాంటి వాళ్ళు, మీ టీచర్స్, మీ పేరెంట్స్, మీ సీనియర్, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఇన్పుట్ ఇవ్వకపోవడం వల్ల దాంట్లో ఆసక్తి రావట్లేదు. ఎలా సెక్యూరిటీ చేసుకోవాలనేది మళ్ళా సైబర్, ఈ రెండు రిలవెంట్గా ఒక డిపార్ట్మెంట్గా స్వర్ణాంధ్రలో హెచ్ఓడిగా నిర్వహిస్తున్న మురళీమోహన్ గారికి, అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ బిజినెస్ సిస్టమ్ ఫస్ట్ ఇయర్ సమానం ఎట్కోర్ అని చెప్పి సంతోషం. మీ భవిష్యత్తుని ఎలా మలుచుకోవాలనేది, సెక్యూరిటీ, మీ భవిష్యత్తుని టెక్నాలజీ ద్వారా. ఇప్పుడు సమాజంలో ఒకప్పుడు దొంగతనాలు ఉండేవి ఫిజికల్గా. ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా, ఏమిటి, ఎలా, ఏదైనా బంగారం ధరించో, బంగారం ఇంట్లో పెట్టుకునో, డబ్బులు బ్యాంక్ నుంచి తెచ్చుకుంటున్నప్పుడు ఏమార్చి డబ్బులు కొట్టేయటం ఒకనాటి పరిపాటి. నేడు అలా కాదు. ఏమండో లక్ష్మి గారు, మీకు మంచి అందంగా ఉంటారని మీకు ఒక బహుమతి వచ్చిందండి. దానికి
దీనికి ఒకసారి రింగ్ ఇవ్వండి, మీకు ఇంత ఆ బహుమతి నిమిత్తం అమౌంట్ పంపిస్తాం అనగానే అట్రాక్ట్ అయిపోయి మనం వాళ్ళతో కాంటాక్ట్ చేస్తాం. మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ డ్రై. దీన్ని నివారించడానికి సైబర్ సెక్యూరిటీ. సో అది ఎంత అవుతుందంటే మన చదువులో వెనకబడతాం, జాబుల్లో లేకపోవడం వల్ల అది తక్కువ అవుతుంది. సో మీరు ఇప్పుడున్న ఫ్యూచర్లో మనం స్టెబిలిటీ అయ్యి మంచి జాబ్ సంపాదించాలంటే ఇప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం సి మీద, జావా మీద, లేకపోతే పైథాన్, సో AWS ఎనీ కోర్స్ మీరు దాని మీద 100% గ్రిప్ సంపాదించుకొని ఇప్పుడు ఏ కంపెనీ అయినా నువ్వు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఏం చేసామంటాడు, ఏ కోర్స్ చేసామంటాడు. సో దాని మీద క్వశ్చన్లు అడుగుతాడు. అది మీరు చెప్పిన తర్వాతే ఇంకో అదర్ సబ్జెక్ట్కి వెళ్తాడు. సో మీరు NPTEL కోర్సులు కానీ అలాగే ఈ కోర్సులు కానీ ఫ్యూచర్లో ఏ వచ్చి మనందరి జాబ్లు తీసుకుపోతుందని చెప్తున్నారు. కానీ అంత ఇప్పుడైతే మీ జనరేషన్కి 20 years వరకు ఇబ్బంది లేకపోవచ్చు. కోట్ల మంది ఏఐలు వచ్చినా దాన్ని ఆపరేట్ చేసేది మీలాంటి వాళ్ళు మళ్ళీ చదువుకున్న వాళ్ళు రావాల్సి వస్తుంది. అలాగే చాలామంది ఏంటంటే CSE చదివితే మాకు జాబ్ వచ్చేస్తుంది అనుకోండి, ఏమనుకోవద్దు. సో CSE, AML, డేటా సైన్స్ లేకపోతే EEE అనేది కాదు. సో మీరు ఏ చదివినా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని కోర్సులు కోడింగ్ నేర్చుకుని మీరు ఇప్పటి నుంచే మీ జాబ్ కానీ లేకపోతే మీ ఎయిమ్ ఏదైతే ఉండదు మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అందరికీ. సో ఫస్ట్ ఇయర్ అందరికీ కూడా వెల్కమ్ టు యూ. సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ కూడా పార్టీ ఇస్తున్నందుకు అందరికీ వాళ్ళు కూడా ఆల్ ది బెస్ట్. AML అనేది ఇప్పుడున్న జనరేషన్లో చాలా టాప్ కోర్సు. ప్రతి ఒక్కళ్ళు AML తీసుకున్నారు. తర్వాత వేరే కోర్సులు CSE, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వెళ్తున్నారు. సో ఒక కోర్సు తీసుకున్నంత మాత్రాన ఫైనల్ ఇయర్లో జాబ్ వస్తుందని ఏమీ లేదు. సో దాని తగ్గట్టుగా AML మనం AI మీద చాలా కోర్సులు నేర్చుకోవాలి. AI ఇప్పుడు అడ్వాన్స్గా వచ్చింది, దాన్ని నడిపించే విధానం మీరు నేర్చుకోవాలి. AIకి మనం సరెండర్ అవ్వకుండా AIకి మనకి సరెండర్ అయ్యేలాగా మనం నేర్చుకుంటే సో ఎప్పుడూ మన గ్రిప్లోనే ఉంటుంది. AI మీద జాబులు లేవో ఎక్కడా లేదు. ఎవరైతే ఒక థియరిటికల్గా పాస్ అయ్యి డిగ్రీ బయటకు వెళ్తున్నారో వాళ్ళకి జాబు చాలా కష్టం. సో మీరైతే ప్రోగ్రామింగ్, కోడింగ్, NPTEL కోర్సులు అలాగే మీ డిపార్ట్మెంట్ HOD ఏకతాన్ ప్రోగ్రాములు కానీ వేరే ఏది అడ్వాన్స్ కోర్సులు వచ్చినా బయటికి పంపుతూ కానీ అన్నీ మీ దగ్గర నుండి చేస్తూ ఉంటారు. మీరు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ పెంచుకొని మంచి పొజిషన్లో ఉండాలని, మీ కోర్సు తగ్గట్టుగా హై పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. And my dear first year and second year students, hearty welcome to one and all for this Freshers Day event. So seeing this, it reminds me of my engineering days 26 years back. So I graduated from BITS Pilani. I worked in Infosys for 4 years and Goldman Sachs for 8 years. I resigned in Goldman Sachs as Vice President with a salary of 1 crore. From 2017 onwards, I've been involved with this institute progress. So one thing I can tell you folks is don't procrastinate anything. ఇవాళ చేయాలనుకున్నది ఇవాళే చేస్తే డెఫినెట్లీ మా ఇన్స్టిట్యూట్లో మీరు చదివారని మేము గొప్పగా చెప్పుకుంటాం. సో ఐ వోంట్ టేక్ మచ్ టైమ్. విష్ యూ ఆల్ ద ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ స్టూడెంట్స్ ఏ గ్రేట్ కెరీర్, great time in Swarnandra. All the best. Thank you. And enthusiasm that I welcome you all first year BTech Information Technology and BTech CSE Data Science to this prestigious Department of Information and Technology of Swarnandra College of Engineering and Technology. This year marks the beginning of exciting new chapter in your academic and professional journey. And I am honored to address you on this special occasion of Snatak Swagat Freshers Day for 2025 batch. First and foremost, I would like to congratulate all to securing admission in our department
Today is not just for celebrating your arrival, but the beginning of an incredible, transformable journey. 3 labs ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ వీఆర్ ఇంక్రీజింగ్ 60 ఇంటేక్. నౌ న్యూ academic year 25-26 AML have 4 branches and AIDs have 2 branches with MTech. So thank you sir, with your support we are increasing our department in a